శ్రీకృష్ణ భగవానుడు మహాదేవుడు శివుడు కోసం తపస్సు చేయుట వివరంగా తెలుసుకుందాం. ప్రద్యుమ్నుడు మొదలగు శ్రేష్ఠులైన పుత్రులను చూచి జాంబవతి ధైర్యమును కోల్పోయెను. ఆమె శ్రీకృష్ణునితో, ప్రభు, నాకు కూడా యోగ్యుడైన పుత్రుని ప్రసాదించుమని వేడుకొనెను. అప్పుడు అందులకు శ్రీకృష్ణుడు తపమునర్ప నిశ్చయించెను. భగవంతుడు ఒక పర్వతమునకు చేరుకొనెను. అచట ఉపమన్యుడను తపస్వి విరాజమానుడయ్యుండెను. అతడు శివభక్తుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు పుత్రాభిలాషి అయి అచ్చటికి వెళ్ళెను. మహాత్ముడగు మునీంద్రుడు ఆ స్వామికి గురువయ్యేను. ఆయన నుండి భగవంతుడు శైవదీక్షను గ్రహించెను. అచ్చట కఠిన తపమును ప్రారంభించెను. తపమునరించుచుండగా 6 మాసములు గడచెను. ఆ తపస్సునకు భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడై సౌమ్య రూపమున దర్శనమొసగెను. ఆ స్వామి విదియనాటి చంద్రుని మస్తకమున ధరించియుండెను. భూతభావనుడు భగవంతుడు అగు శంకరుడు నందివాహనమున ఆసీనుడై యుండెను. శంకరుడు మహాత్ముడగు శ్రీకృష్ణుని సంబోధించుచు ఇట్లు పలికెను. ఆయకులుమును ఆనందింపజేయు దీసాలివగు శ్రీకృష్ణ, నేను నీ ఉత్తమ తపస్సు చేత ప్రసన్నుడనైతిని. నీవు వరమును కోరుకొనుము. నీవు కోరినదాని నొసగుటకు నేను సిద్ధముగా నున్నాను. నా ఎదుటకు వచ్చుట సకల కార్యములు సిద్ధిని సూచించును. ఇంకే మనోరథమును మిగిలియుండదు. వ్యాసుడు పలికెను. అత్యంత ప్రసన్నుడై తన ఎదుటకేతెంచిన శంకరభగవానుని చూచి దేవకీనందనుడును మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లెను. తదుపరి మేఘగంభీర స్వరముతో శంకరుని స్తుతించెను. వ్యాసుడు నుడివెను. భగవంతుడగు శ్రీకృష్ణుడు తన మనోభావములను వ్యక్తము చేయుటకు ముందే భగవంతుడగు శంకరుడు సమాధానమొసగ సాగెను. మధుసూదన, శ్రీకృష్ణ, నీకు అనేకమంది పుత్రులు కలుగుదురు. 16,070 మంది భార్యలుందురు. ప్రతి పత్నియందు 10 మంది పుత్రులుందురు. అందరూ అపార బలవంతులగుదురు. ఇట్లు చెప్పి ప్రియదర్శనుడు భగవంతుడగు శంకరుడు మౌనమును వహించెను. మహానుభావుడగు శ్రీకృష్ణుడు చేతులు జోడించి నిలబడియుండెను. భగవతి పార్వతీదేవి ఆయనతో ఇట్లు పలికెను. మహాబాహు శ్రీకృష్ణ, ఈ జగత్తులో మానవలోకమునకు తలమానికమై నీవు విరాజిల్లెదవు. ఉన్నత శ్రేణికి చెందిన గృహస్థాశ్రమము నందునీ నివాసముండును. జనార్దన, 100 సంవత్సరములు సుఖముతో జీవితము గడిపిన తరువాత బ్రాహ్మణుల గాంధారీదేవి శాపముతో నీ కులము సంహరింపబడును. శాప ప్రభావము వలన వివేకము నశించును. దానివలన నీ పుత్రులందరూ సమరాంగణమున తమలో తాము చరణ పోట్లాడుకొనుచు మరణించెదరు. దానికి తోడు ఇది యాదవులందరును శక్తిహీనులగుదురు. అప్పుడు నీవు నీ జరు సోదరుడగు బలరామునితో కూడా నీ పరంధామమునకు చేరుకొందువు. ప్రభూ, ఈ ముందటి కార్యక్రమము మొదటనే నిర్ణయించబడినది. ఈ విషయమున ఎప్పుడునూ అచింతాక్రాంతుడవు కావలదు.